హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ చికెన్ ములక్కాయ కర్రీ చేస్తున్నాను. చికెన్ డ్రమ్ స్టిక్ కర్రీ. నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 పెద్ద సైజు టమాటోలు తీసుకున్నాను, ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, 2 ములక్కాయలు తీసుకున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తా. కడాయి అయితే పెట్టుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుని మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అయితే వేసేస్తున్నాను. ఇవి కూడా మగ్గిన తర్వాత చూపిస్తాను. టమాటాలు అయితే మగ్గినాయండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ అయితే వేసానండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని చికెన్లో నుంచి వాటర్ వచ్చే వరకు కూడా మగ్గనివ్వాలి. నుంచి వాటర్ అయితే రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ వేసేస్తున్నాను. ఇవి కూడా వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చికెన్ అయితే వాటర్ అయితే పీల్ చేసుకున్నది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నదే 1.5 స్పూన్ అయితే వేసాను. కొంచెం పసుపు. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మగ్గాలండి. మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. మూత పెట్టించుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిందండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. నేను 2 స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీలోకి. కారం మగ్గిన తర్వాత చూపిస్తాను. కారం అయితే మగ్గిందండి. లైట్గా కొంచెం వాటర్, టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. వాటర్ అయితే మగ్గిందండి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండి. మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాం కదా, ఫ్రై అయ్యింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ములక్కాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.